తప్పిపోయిన కుమారుడికి బుద్ధి బుద్ధి ఇంకెంతసేపు అది మళ్ళీ బుద్ధి అనేంటి? బుద్ధి రావాలి ఆడికండి, మనకు కూడా బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే బుద్ధి వచ్చేది. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? ఇంకెంతసేపు చెప్పిన బుద్ధి. సరే, బుద్ధి వచ్చింది. ఇంకేమొచ్చింది అండి? జ్ఞానం కూడా వచ్చిందండి. అవును, మరి ఆడి దగ్గర తండ్రి దగ్గరికి పోవాలని జ్ఞానం వచ్చింది. ఇంకేమొచ్చింది? మర్చిపోయాం చెప్పమ్మా. క్షమాపణ వచ్చింది. ఇంకేమొచ్చింది? అది కూడా చెప్పేయమ్మా. ఏమొచ్చింది? మంచి బంగారపు రింగు వచ్చింది. ఇంకేమొచ్చింది? కాళ్ళకు జోళ్ళు, కొత్త చెప్పులు వచ్చేసి పిచ్చోడికి మళ్ళీ ఉండేవాడు. కాళ్ళు లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు, చెప్పులు లేకుండా. ఇంకేమొచ్చింది? ఘనత వచ్చింది. ఇంకేమొచ్చింది? ప్రశస్తమైన వస్త్రాలు వచ్చాయి. ఇంకేమొచ్చింది? అధికారం వచ్చేసింది. ఎవరి దగ్గర? అలా 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 తిరుగుతూ ఉంటే వచ్చుండేవా? హలో, విలువ తండ్రి దగ్గరనే, ఘనత తండ్రి దగ్గరనే, క్షేమము తండ్రి దగ్గరనే, ప్రశస్తమైన వస్త్రాలు తండ్రి దగ్గరనే. అందరికీ విందు చేసి సంతోషం చేసి చేర్చుకునే అవకాశం, క్షమాపణ తప్పిపోయిన కుమారుడికి వచ్చింది. కానీ 12 మందిలో తప్పించుకుని పోయినోడికి మాత్రం రాలా. స్తోత్రం. ఎవరికి రాలా? వీడు తప్పిపోయాడు. ఎవడు? తండ్రి దగ్గర ఉన్నవాడు తప్పిపోయాడు. యేసు దగ్గర ఉన్నవాడు కూడా తప్పిపోయాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారు? నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరిలా ఉంటే క్షేమం బిడ్డా? చెప్పండి. తిరిగి వచ్చిన వాడు ఎవడబ్బా? వాడు తప్పిపోయిన కుమారులాగా ఉంటే క్షేమం, పరలోకం కూడా నీ సొంతం. లేదు, తప్పిపోయిన కుమారుల్లా నేను ఉండను, యేసు దగ్గర ఉన్న ఇస్కరియోతు యూదాలా నేను ఉంటాను అంటే అది కూడా చెప్తా. పోయిన వారము స్త్రీల కూటలో జరిగింది. స్త్రీలు ఎంత రోషంగా ఉన్నారు, స్త్రీలు ఎంత ప్రార్థన పరులు. స్త్రీల్లో ఉన్న ఉజ్జీవము, ఈనాటి నా సంఘంలో ఉన్న స్త్రీలు ఉజ్జీవింపబడాలని భారం కలిగి స్త్రీల కోసం నా స్త్రీలందరినీ వెలిగించాలి, నాకంటే రోషంగా వాళ్ళని మార్చాలి. స్తోత్రం. ఆయనకి ప్రయాణం చేసి వెళ్ళాం. దేవుడు ఇస్కరియోతు యూదా అని చూపించాడు. యూదా గురించి చెప్పు. నేను చెప్పను. లేదు, యూదా గురించే చెప్పు. నేను చెప్పను. మేము స్త్రీల కోసం వచ్చి స్త్రీలు మేము పురుకొల్పుకోవాలని, స్త్రీలను బలం పొందుకోవాలని నేను వస్తే ఇస్కరియోతు యూదా గురించి చెప్పడం ఏంటి అని పోస్ట్ పామ్ సండేకి వచ్చింది. స్తోత్రం. ఆ రోజే చెప్పా మీకు. ఆ రోజు నేనేం చెప్పాను అంటే, అనేకమైన పురుషులు ఉన్నారు, ఆ పురుషుల్లో స్త్రీలు కూడా యాడ్ అయ్యారు. అంటే స్త్రీలు తక్కువ కాదా? నో, తక్కువ కాదు. ప్రార్థించుటలోనూ వీళ్ళే, పరిచర్య చేయటంలోనూ వీళ్ళే, యేసును మోసే విషయంలోనూ వీళ్ళే, యేసును కన్న విషయంలోనూ వీళ్ళే, ఇట్లా అన్ని విషయాల్లో స్త్రీలు ఉన్నారు. మనము కూడా ఎక్కడ తగ్గడానికి వీరు లేదు. ఆనాడు రోషం కలిగిన స్త్రీల వలె మనము ఉండాలని ఒక భారం కలిగి దేవుని కృపను బట్టి అక్కడ వాడబడుతూ ఉంటే, నా దేవుడు ఇస్కరియోతు యూదా కోసం చెప్పాలి అని వారి మధ్యన నిలవబడి పేతురు చెప్పాడు. 120 మంది మధ్యన నిలవబడి పేతురు ప్రసంగం చేసి ఒక వ్యక్తిని చూపించాడు. ఎవరికి? ఆ 120 మందికి. ఏమని? ఓ పురుషులారా, నువ్వు ఇట్లా ఉండాలి, మీకు ఎట్లా వస్తుంది బ్లెస్సింగు. ఓ స్త్రీలారా, మీరు ఇట్లా ఉండాలి, మీకు ఎట్లా వస్తుంది బ్లెస్సింగ్ అని చెప్పలే. అక్కడ ఒక వ్యక్తిని చూపించి నా యేసును అప్పగించడానికి ఎవరు త్రోవ చూపించారో తెలుసా? దేనికి త్రోవ చూపించాడంట? నీకు త్రోవ చూపిస్తున్నారా? ఆ త్రోవద్దు అని, నాశనకరమైన త్రోవలోకి రా అని చెప్తున్నారా? ఎవరిని అప్పగించడానికి త్రోవ చూపించాడు? దేవుణ్ణి అప్పగించడానికి త్రోవ చూపించాడంట. అయ్యో, ఇస్కరియోతు యూదా ప్రభువుని అప్పగించడానికి త్రోవ చూపించాడు.
త్రోవ చూపించి యూదా ఇట్లా అయిపోయాడు, పాడైపోయాడు, లేకుండా పోయాడు, అతని ఉద్యోగము వేరే ఒకరికి ఇచ్చేయాలి, అతని ఇల్లు పాడైపోవాలి. అతను ఏం చేశాడో తెలుసా? అతను అమ్మిన ఆ డబ్బులతో కొంత పొలం కూడా కొన్నారు. ఆ పొలానికి రక్తం చిందిస్తే వచ్చిన అమౌంట్, స్తోత్రం, ఎలా వచ్చింది? రక్తం చిందుట ద్వారా ఈ పొలం కొన్నారు. అది శాపగ్రస్తం. ఏమైపోయింది? కొన్నవన్నీ శాపం అయిపోయినాయి. ఎలా కొన్నాయి? ముసుగు సరిగ్గవి. ఏం కొన్నవి? ఇస్కరియోతు యూదా యేసయ్యను అమ్మి కొన్నాడు కదా, ఆ డబ్బులు మిగిలితే కొన్నారు కదండి. ఆ కొన్నది ఏమైపోయింది? కొన్నది ఆశీర్వాదం ఏమీ రాదు. అక్రమముగా వచ్చినటువంటి ఆ ధనము ఆశీర్వాదము కాదు బిడ్డ. నీ దగ్గర డబ్బు ఉందనుకుంటున్నావా? నో, స్తోత్రం. నువ్వు భూ సంబంధమైనవి నీకు ఆత్మనేత్రాలతో చూడు, అవి ఆఫ్టర్ అనిపిస్తాయి. ఎలా అనిపిస్తాయి? ఇవేమీ నాకు వద్దు అనిపిస్తాయి. నేను ఆ రోజు చెప్పాను, నేను భూ సంబంధమైన వ్యక్తులుగా ఉంటున్నారు, దేవుని మీరు ఎందుకు చూడడం లేదంటే ఆంటీ గారు వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు. ఏం సాక్ష్యం చెప్పారు? నేను అనాథిని, నేను ఒంటరిదాన్ని, నాకు ఎవ్వరు లేరు, నాకు నీవే ప్రభువా. అమనదా కాదే. వెంటనే మనోళ్ళు చెప్పారు, కోట్ల ఆస్తుందండి, ఆ బిల్డింగ్ ఖరీదు కోట్ల రూపాయలు. నేను ఇంట్లోకి వెళ్ళానంటే ఆమె బంగారం అంతా చూపిస్తుంది. అక్కడికి రాదు. నీకు స్వస్థతని ఇవ్వదు. నీ అవసరం తీర్చదు. ఏది తీర్చదు? ఆ బంగారము నీ బీపీ డౌన్ చేయదు, నీ బీపీని పైకి లేపదు. ఆ బంగారము లేక ఆ వస్తువులు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వవు, నీకు స్వస్థతని ఇవ్వవు. అది ఆశీర్వాదం అనుకుంటే ఎట్లా? ఏది ఆశీర్వాదం? నువ్వు క్షేమంగా ఉండడం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం. అన్నీ ఉన్న వారికి ఆరోగ్యం లేదు, ఏంటి ప్రయోజనం? వాడు క్షేమంగా ఉన్నాడా? లేడే. నీకు ఏమీ లేకపోయినా నువ్వు ఎట్లా ఉన్నావు? ఆనందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. అది ఇంక అన్నీ ఉన్నట్టే. అవి వాడికి సంతోషాన్ని ఇవ్వలేదు. నీకు ఏమీ లేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నావు. చాలామంది అనుకుంటున్నారు, మేము తింటున్నాం, మేము తాగుతున్నాం, మేము ధరించుకుంటున్నాం, ఇట్లా ఇదే జీవితం అనుకుంటున్నారు. అది జీవితం కాదు అంటుంది వాక్యం. స్తోత్రం. అది జీవితం ఏంటి? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? నువ్వు నెమ్మదిగా ఉన్నావా? ఇతరులు నిన్ను గురించి చెప్పుకునేటప్పుడు నీకంటూ విలువ ఉందా? నీ గురించి మాట్లాడేటప్పుడు ఒక విలువ ఉందా? లేదు. మరి నీకు ఎంతుంటే ఎవరికి కావాలి? ఇట్లా సైతాను అవి చూపించి ఇవి చూపించి వాటిని చూపించి వీటిని చూపించి ఎరేస్తూ ఉంటుంది. అమ్మ సైతానా, ఇట్లా వచ్చావా నువ్వు నా దగ్గరికి అనుకుంటూ మనం ఏం చేయాలి? మెలుకు కలిగి ఉండాలి. ఎన్నో వాక్యాలు దేవుని దగ్గర వినుంటాడు యూదా. దేవునితో సహవాసం చేసేటప్పుడు ఎట్లా ద్రోహం చేయకూడదో వినుంటాడు. ఆయన అనేకులకి బోధ చేశాడు కొన్ని మార్లు, ఆయన అనేకులకి మాదిరిగా ఉన్నాడు కొన్ని మార్లు, ఆయనే క్రీస్తు పోలి నడుచుకున్నాడు కొన్ని మార్లు, ఆయన క్రీస్తుకు దగ్గరగా ఉన్నాడు. ఏమైపోయాడు? ఏం నేర్చుకున్నాడు? నా యేసయ్య గాడి పేరు పరలోకంలో కూడా వ్రాశాడు, పరలోకంలో ఒక స్థానం ఇచ్చాడు. అనేకమైన గోత్రాలు ఉంటే 12వ గోత్రం నీదని చెప్పాడు. స్తోత్రం. అనేకమైన ముత్యాలుంటే అందులో ఒక రాయి నీదని చెప్పాడు. స్తోత్రం. వెళ్ళాడా? హలో, వెళ్ళాడా? జాగ్రత్త. వెళ్ళలేదు. అయ్యో నేను పై సంబంధిని, పరలోకానికి సంబంధించిన వాడిని, నేను భూ సంబంధమైన వ్యక్తిని కాదు అని అనుకోలేకపోయాడు. మరి ఏమనుకున్నాడు? నాకు ఈ లోకం స్థిరం అనుకున్నాడు. పరలోకంలో ఉన్న గోత్రాన్ని చూసుకోలేకపోయాడు. అమ్మేసిన డబ్బులతో ఏదో కొనుక్కుందాం అనుకున్నాడు. చనిపోయాడు. పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. స్తోత్రం. ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఆ నీరపరాది డబ్బులు నాకు వద్దు, తీసేసుకో అన్నాడు. చిచ్చి చిచ్చి చిచ్చి. ఈ డబ్బులు మూట నువ్వే తీసేసుకో, పరిశుద్ధుడిని నమ్మేశాను, నీతి. తర్వాత పశ్చాత్తాపం వస్తే ఏంటబ్బా? తర్వాత మారు మనసు వస్తే ఏంటప్ప? ఆ ఇచ్చుకున్న వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవట్లేదు. ఆ డబ్బులు ఎవరివో తెలుసా? ఆ డబ్బులతో చేసిన పని ఏంటో తెలుసా? మళ్ళీ డబ్బులు అట్టుకొచ్చి తిరిగి మాకిస్తావా? చిచ్చి, ఈ చేతులతో మేము ఆ డబ్బులు పట్టుకోం. దూరంగా విసురు కొట్టాడు. యేసు నమ్మిన డబ్బులు యూదాకు ఉపయోగపడ్డాయా? యేసు నమ్మిన డబ్బుల ద్వారా యూదా ఏమైనా క్షేమంగా ఉన్నాడా? ఎవరైనా తీసుకున్నారా? ఏది ఆశిస్తున్నారో జాగ్రత్త.
ఏది మీ ఎదురుకు వస్తుంది, ఏది ఆశిస్తున్నారో సంగమా, సార్వత్రిక సంగమా, ఈ వాక్య సందేశాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలారా ఏమమ్మేసుకుంటున్నారో. ఎవడో వచ్చి ఏదో చూపిస్తాడు, అమ్ముకోకూడదు. ఆ మాట మళ్ళీ రిటర్న్ వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు తీసుకోడు. ఇంకప్పుడు నాకెందుకు, కొన్నిసార్లు దేనికి సారీ చెప్పింది చేసినంత చేసావుగా అంట. నేను క్షమించండి అమ్మా, ఎందుకు క్షమాపణ, అయిపోయిందిగా చేసావుగా, మళ్ళీ దేనికి క్షమాపణ, కాపాడితే బాగుండు, క్షమాపణ వచ్చుండే. అన్నీ అయిపోయిన తర్వాత సారీ, రెండు ముక్కలు అవసరం లేదు. వెళ్ళి తీసుకెళ్తే అమౌంట్ ఎవరో తీసుకోలేదు. మరి ఈ అమౌంట్తో ఏం చేద్దాం అనుకుంటే పొలం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? పొలం తీసుకున్నారు. అమ్మో, ఆ పొలంలో ఎవడు ఉండడానికి కాదు, పట్టణమే పాడైపోతుందని ప్రవచించారు, ఆ ఇల్లే పాడైపోతుందని ప్రవచించారు, ఇల్లు విడవబడుతుందని ప్రవచించారు. స్తోత్రం. నిరపరాధి రక్తం, నిర్దోషి అయిన రక్తం, నిష్కల్మషమైన రక్తం జోలికి వస్తే, ఆ పరిశుద్ధులు జోలికి వస్తే దేవుడు చూస్తూ ఏమి ఊరుకోడండి. ఇది ఆ రోజు నాకు చెప్పమని ప్రేరేపణ వచ్చింది. ఈరోజు మీకు చెప్తా చూడండి. అపోస్తుల కార్యాలు. తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నావా? నీకు ఛాన్స్ ఉంది, తిరిగి రా. లేదు 12 మందిలో యేసుని వెంబడించిన శిష్యుల్లో 12వ వాడిగా నువ్వు ఉన్నావా? నీకు చాయిస్ లేదు. ఏం లేదు? నీకు చాయిస్ లేదు. నీకు తిరిగి వచ్చిన చాయిస్ లేదు. నీకు పరలోకం లేదు. ఇక ఒకటే నీ కోసం ఎదురు చూస్తుంది, నిత్య నరక అగ్ని. ద్రోహం చేసే వాళ్ళకి లేదు, మోసం చేసే వాళ్ళకి లేదు, యేసుని విడిచిపెట్టే వాళ్ళకి పరలోకం లేదు అని వాక్యం ఘోషిస్తూ ఉంటే ఎక్కడ పరలోకం ఉందంటావు? ఎక్కడ నీతి ఉందంటావు? ఎక్కడ యథార్థత ఉందంటావు? ఎక్కడ భక్తి ఉందంటావు? ఎక్కడ దేవుడున్నాడంటావు? ఎక్కడ ధనం అంటావు? ఇస్కరియోతు యూదా సంపాదించాడు, పనికొచ్చిందా? పనికిరాలా? అయితే రేపు నీకు కూడా ఈ ధనం పనికిరాదు. స్తోత్రం. ప్రభునే ఈ దినము మనతో మాట్లాడునుగాక. ఆ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 15వ వచనం చదువు బిడ్డ. పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, ఓ సహోదరులారా, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన మాటలు నెరవేరవలసి ఉండేను. ఎవరికి త్రోవ చూపించాడంట? నీవు త్రోవ ఎవరికి చూపించాలి? నువ్వు త్రోవ చూపిస్తే ఎలా ఉండాలి? శిష్యులు ఎవరికి త్రోవ చూపించాలి? యేసు దగ్గరికి ప్రజలు నడిపించడానికి త్రోవ చూపించాలి. ఆనాడు జ్ఞానులు ఎవరికి త్రోవ చూపించారు? ఆనాడు జ్ఞానులు ప్రజలందరికీ ఎట్లాగండి త్రోవ చూపించారు? ఆనాడు జ్ఞానులు త్రోవ చూపించకపోతే, ఆ నక్షత్రము త్రోవ చూపించకపోతే ఈ ప్రజలందరూ యేసుకి ప్రణామం చేసి ఉండేటోళ్ళ? వెండి బంగారము పూలము అర్పించుండేవాళ్ళ? మరి అర్పించడానికి కారణం ఎవరు? జ్ఞానులేగా. యేసు దగ్గరికి వచ్చి పూజ చేశారు అంటే, యేసును ఆరాధించారు అంటే ఎవరమ్మా? నువ్వు దేనికి త్రోవ చూపిస్తున్నావు? యేసుని విడిచిపెట్టడానికి త్రోవ చూపిస్తున్నావా? సహవాసానికి దూరం చేయడానికి త్రోవ చూపిస్తున్నావా? ఇస్కరియోతు యూదా, నీ హృదయ రహస్యాలు ఎరిగిన నా దేవుడు ముందే నాతో మాట్లాడాడు. స్తోత్రం. గురుద్రోహి, స్తోత్రం. గురుద్రోహికి పరలోకం లేదు. ఎవరికి? సంఘద్రోహులకు పరలోకం లేదు. సేవకుడికి ద్రోహం చేసేటోళ్ళకి పరలోకం లేదు. ఉందని ఎవడో చెప్పాడమ్మంటే అది రాంగ్ బిడ్డ, రాంగ్. స్తోత్రం. ఈ ద్రోహం చేసేటోళ్ళకి ఎవ్వరికి పరలోకం లేదు. నాతో బుధవారం మాట్లాడి ద్రోహి కోసం చెప్తే ఆ ద్రోహినే వచ్చి శుక్రవారం మాట్లాడాడు నా బిడ్డతో. అక్కడ దాకా రాణిస్తానా? కట్ చేసుకుంటూ వెళ్ళిపోను. అరే గురుద్రోహి, నీకోసమే దేవుడు నాకు ముందే చెప్పాడు రా. స్తోత్రం. దేవుడట పరిశుద్ధాత్మ వస్తే ఎన్నిగా విభజింపబడ్డాయంట వారి నాలుకలు? నానా రకాలుగా వారి నాలుకలు విభజింపబడ్డాయి. స్తోత్రం. ఆ రోజు చాలా మందితో దేవుడు మాట్లాడాడు. స్తోత్రం. నువ్వు ఎలాగున్నావో చూడు, నువ్వెందుకు వచ్చావో తెలీదు,
ఎందుకు పాడుతున్నావో తెలీదు, ఎందుకు ఆరాధిస్తున్నావో తెలీదు. ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలి. ఫస్ట్ నాతోనే మాట్లాడాలి దేవుడు. స్తోత్రం. ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టుకున్నావు, ఎవరితో మాట్లాడాలి? ఫస్ట్ నీతోనే ప్రార్థన పెట్టుకున్నా, నీతోనే మాట్లాడాలి. తర్వాత అందరితో మాట్లాడాలి దేవుడు. స్తోత్రం. ఈరోజు మనతో మాట్లాడట్లేదు దేవుడు, అందరితో మాట్లాడుతున్నాడు. కానీ సీమోనిట్లో భోజనానికి వెళ్ళినట్టుగా ఉంది తంతు. స్తోత్రం. ఎలా ఉంది తంతు? అయ్యా నువ్వు ఇంటికి ఆ గ్రామానికి ఈ గ్రామానికి పోతున్నావుగా, మా గ్రామంలోకి రావచ్చు ఒకసారి. ఓకే వస్తే ఏం చేస్తా? భోజనానికి రండి. వస్తే మామూలుగా ఎందుకు రావాలి? మీరు భోజనానికి రావాలి, వచ్చిపోయేటట్లుగా ఏమొద్దు, భోజనం చేసి వెళ్ళాలి. ఓకే వస్తా అన్నాడు నా యేసయ్య. స్తోత్రం. వెళ్ళిపోయి తినేస్తా ఉన్నాడు. పాట పాడతాం కదా, ఏమని? ఆ భోజన బంతిలో సీమోని ఇంటిలో అభిషేకం. స్తోత్రం. అభిషేకం ఎవరు చేయాలి? ఎవరు అభిషేకించాలి? అందరూ చెప్పండి. మీరు సీమోనులా ఆ రోజు యేసుని కలవడానికి వచ్చిన స్త్రీలా? ఎవరు మీరు? యేసుని కలవడానికి వచ్చిన స్త్రీలేనా? నేను యేసుని కలవడానికి వచ్చిన స్త్రీని. అట్లా అంటే నాకేం మచ్చ పెడతావు? ఏం మచ్చలేదా? ఏం మచ్చలేదేంటి? ఏదో ఒక మచ్చ, ఏదో ఒక డాగు ఉందండి. స్తోత్రం. ఆ మచ్చ ఆ డాగుని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోతుందా క్రీస్తు ప్రేమ నుండి? అదేగా ముందుకు రానివ్వడం లేదు, అదేగా విశ్వాసం నుంచి సైడ్ చేసేస్తుంది. స్తోత్రం. ఆ రోజు అభిషేకం చేసిందంట, ఈమె అభిషేకించేసిందంట. స్తోత్రం. అత్తరతో అభిషేకించేసిందంట ఆయన్ని. స్తోత్రం. సువాసన ఏమంత సువాసన? ఇల్లంతా. స్తోత్రం. యేసయ్య ఇంటిలో ఉంటే ఇల్లంతా సువాసనే. ఈరోజు సువాసనకు కారణం కాదు యేసయ్య. స్తోత్రం. ఈరోజు మంచి స్మెల్ వస్తుంది నీ దగ్గర, దానికి ఇస్సు కాదు, ఇస్సు కాదు, యేసయ్య. స్తోత్రం. ఈరోజు నీ గురించి పేరు వెళ్తుంది బయటికి, దానికి కారణం నీ తోకో నీ పేరు పలుకుబడో కాదు, నా యేసయ్య. స్తోత్రం. ఈమె ఆయన్ని అభిషేకం చేస్తూ ఉంటే, పాదాభిషేకం చేస్తూ ఉంటే అసూయ. నువ్వు పాదాభిషేకం చేస్తున్నావని అసూయ పడుతున్నారా సీమోన్లు? నీ దగ్గరికి వచ్చినోడు ఇస్కరియోతు యూదానా సీమోనా? సీమోను హృదయం ఎరిగేసిన వాడు నా యేసయ్య. హలో సీమోన్ ఇట్రా, ఏదో వడ్డించేస్తున్నా వాళ్ళకి ఇట్రా, ముందు నేను నీకు వడ్డిస్తాను. స్తోత్రం. నువ్వు వాళ్ళకి సాంబార్ ఉల్లి చట్నీ ఆ చట్నీ వేయడం కాదు సీమోను, ఇట్రా నేను వేస్తాను నీకు ఏ చట్నీ వేయాలో అని అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. అది నా సబ్జెక్ట్ కాదు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమించాడు అంటే, ఎవరికైతే ఈ అమౌంట్ ఎవరికి ఖర్చు ఉందో వాళ్ళనినయ్యా ఆమె ఎక్కువగా ప్రేమించింది. ఆ ప్రేమకు ఘనత వెళ్ళింది. నువ్వు రాగానే నన్ను ఏమీ ప్రేమించలేదు, ఇది ఆమె యొద్ద నుండి తీయబడదు. ఆమె యొద్ద నుండి తొలగించాలంటావేంటి? యేసును ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి యేసయ్య. స్తోత్రం. యేసు కోసం త్రోవ చూపించాలి నువ్వు. నీకు యేసయ్య అయితే ఈయన. యేసు దగ్గరికి వచ్చే వాళ్ళకి త్రోవ చూపించకుండా ఆపేదానిగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఒక నక్షత్రంలాగా ఉండాలి, నువ్వు ఒక జ్ఞానుల్లాగా ఉండాలి. స్తోత్రం. జ్ఞానం కలిగి ఉండాలి. అనేకులకి త్రోవ చూపిస్తూ మనం దేవునికి మందిరానికి నడిపించాలే తప్ప మందిరానికి నడుస్తున్న వారిని వెనక్కి పంపించేవారిగా ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈ ఇస్కరియోతు యూదా గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. తర్వాత చదువు. అతడి ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథములో. ద్రోహం చేసుకునే వాళ్ళు డబ్బు, ద్రోహం చేసేవాళ్ళు ఇల్లు, ద్రోహం చేసేవాళ్ళు పాడి పంటలు, ద్రోహం చేసేవాళ్ళు అవి ఏమి ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి విడవబడవలసిందే. స్తోత్రం. నేను పేదగా ఉన్నాను, చాలా అవసరాలుగా ఉన్నానా, అట్లాంటిది ఏదో నీకు విడవబడును గాక. స్తోత్రం. బాగున్నాను, ఏం బాగున్నావు, రేపు విడవబడిపోతాయి అవన్నీ, నువ్వేం అనుభవించవు బిడ్డ. తర్వాత ఇట్లా ఉంటూ ఉంటే వాళ్ళలో ఒక సమర్పణ కోసం బోధ చేస్తూ ఉన్నాడు. ఒక ప్లేస్ కొదువై ఉంది, ఒక వ్యక్తి లేకుండా ఉన్నాడు. ఆ వ్యక్తిని పూడ్చడానికి కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి? ఆ ప్లేస్లోకి వేరే అపోస్తుడు రావాలి ఇప్పుడు. స్తోత్రం. ఎవరిని పెట్టుకుందాం?
ఖాళీ అయిన ప్లేస్లోకి నీవనుకుంటావు నేను వెళితే నా ప్లేసు ఖాళీ. అది నీ భాష. నా దేవుని భాష ఏంటి? పేతురు గారి భారం ఏంటి? నువ్వు ఎప్పుడు సీటు ఖాళీ చేసినా ఆ సీట్లోకి వేరే వాళ్ళు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత జ్ఞానం అండి! నీకోసం నువ్వు ఆలోచించుకోవట్లేదు, నీ పరిచర్య కోసం నువ్వు ఆలోచించుకోవట్లేదు. ఆల్రెడీ నా దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో చూడు. నేను వెళ్ళకపోతే ఏంటంట, సీట్ కానీ వేసారా, సీటు పెట్టుకునే పరిస్థితి రానివ్వకండి. స్తోత్రం. పిటిషన్ పెట్టే పరిస్థితి రానివ్వకండి. ప్రభా ఈ ప్లేస్లోకి వేరే వ్యక్తిని తీసుకురా అని అనడానికి రాకండి. వేరే అనేకులు రావాలని ప్రార్థించాలి తప్ప ఆ ప్లేస్లోకి రావాలి నాయనా అని ప్రార్థన చేయకూడదు. స్తోత్రం. ఈ రోజుకి కూడా చాలా ప్లేసులు కట్ అవుతూ వచ్చాయి. ఖాళీగా ఉన్నాయా? పరిచర్య చేసే పోస్ట్లోకి పరిచర్య వచ్చింది, ఆతిథ్యం ఇచ్చే పోస్ట్లోకి ఆతిథ్యం ఇచ్చింది, ధనం ఇచ్చే పోస్ట్లోకి ధనం ఇచ్చేవారు. నిలవబడవలసిన టైం వస్తే ఆ ప్లేస్లోకి నిలవబడేవారు. ఈ రోజుకి ఆ ప్లేస్ వెళుతూ ఎవరు పూర్తి చేశారు? అబ్బా, వాక్యము మన జీవితంలో ఎంత రూఢి అయ్యింది. స్తోత్రం. ఎంత రూఢి చేశాడు నా యేసయ్య. పేతురు గారు నిలవబడి చెప్తున్నారు. వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, ఒకడు ఖాళీ అయ్యాడు, ఖాళీ అయిన ప్లేస్లోకి వేరొకడు రావాలి, అప్పుడే 12 సంఖ్యకు పూర్తవుతుంది. స్తోత్రం. 11 మందిగా ఉన్నారు, 11 మందిగా ఉండడానికి వీరు లేదు, 12 మందిగానే ఉండాలి. స్తోత్రం. అనేకులు పోయేటోళ్ళు ఉండగా, అనేటోళ్ళు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉండగా, అనేక యూదులు సొరిగి వెళ్ళిపోతున్న వారు ఉండగా 12 మంది సంఖ్య చెదరకుండగా ఉండాలి. స్తోత్రం. యేసు ప్రభువారి శిష్యులు ఎంతమంది అంటే పొడికిని లేపిన 12 అని చెప్పాలి, 11 అని చెప్పడానికి వీరు లేదు. నా యేసు పేరు అది కనుక ఆ ఎలుతు ఎలా పూర్తి చేయాలని భారం వచ్చేసింది పేతురు గారికి. నీకు భారం ఉందా? నీకు చింత ఉందా? ఎందులోకి రావడానికి? ఆ ప్లేస్లోకి వేరే వాడు రావాలి. పేతురు గారికి అయితే భారం వచ్చేసింది, పేతురు గారికి అయితే చింత వచ్చేసింది. సీట్లు వేశారు. ఓ పక్క యోసేపును నిలవబెట్టారు, ఓ పక్క ఎవరు నిలబెట్టారు? మత్తేని నిలవబెట్టారు. వీళ్ళిద్దరు పేర్లు రాశారు, మడత పెట్టారు, అట్లా సీట్ వేశారు. ఎవరి పేరు వస్తుందో మీ ఇద్దరు పేరు రాతే ఏమంటారు? మీ ఇద్దరు మీకు 102 కూడా వేద్దాం. ఈ పక్క ఒకరు పెట్టుకుందాం అనుకుంటున్నాను, సీట్ వేస్తాను అని అనుకో, దేవా నువ్వు దానికి విరోధం అయిపో అని అంటది. ఈమెమంటది, ప్రభు నువ్వు దానికి విరోధం అయిపో. కుడి భుజంగా నేనే ఉండాలి, లెఫ్ట్ రైట్ నేనే ఉండాలి, మళ్ళీ రైట్కి ఇంకొకరు ఎందుకు ప్రభు? ఆ లెఫ్ట్ నేనా రైట్ నేనే పూర్తి చేసుకుంటాను, అన్ని కార్యక్రమాలు నేనే చేస్తాను. చాలామంది ఇట్లానే ఉన్నారు, అన్ని పనులు నేనే చేస్తాను. వెరీ గుడ్. స్తోత్రం. ఏ పనికి ఎవరికి అవకాశం ఇవ్వవా? అంటే ఏ పనికి చాలామంది ఇప్పటికీ కూడా మన పరిచర్యలో ఉన్నవారు పేర్లు ఎందుకులే, కొమ్ములు వచ్చేస్తాయి, మళ్ళీ ఇస్కరియోతు యోధ అలా అయిపోతారు. అట్లా కూడా నాకు ఇష్టం లేదు. అట్లా నీవు అవ్వాలనుకుంటే వేరొకడు ఎంటర్ అయిపోతాడు. అలో నా ఎలుతు మాత్రం పూర్తయిపోతూనే ఉంటుంది. స్తోత్రం. నువ్వు మాత్రమే నీ ఇల్లు చెప్పండి, నీ ఇల్లు, నీ పాడి పంటలు అట్లా అయిపోతాయి. మనకొద్దు ఆ శాపం, మనకొద్దు, ఆశీర్వాదమే కావాలి. సీట్లు అయిపోతే ఈ దేవుడినే ఆమెకి విరోధం చేస్తుంది, ఈమెమో ఆ దేవుడిని ఈవిడికి విరోధం చేసేస్తుంది. మరి వీళ్ళు అక్కడ ఎట్లా జరిగిందో తెలియదు కానీ మొత్తం మత్తయి పేరు వచ్చింది. స్తోత్రం. కానీ ఇక్కడ పేతురు మత్తయి పేరుని తీసుకున్నాడు. కానీ బైబిల్ యొక్క జ్ఞానులు భక్తులు ఏమంటున్నాడంటే, ఆ ప్లేసు 12వ వాడిగా అపోస్తుడైన పౌలున్నాడు. స్తోత్రం. ఆ భారము, ఆ బాధ్యత, ఆ చింత అదంతా ఉంది. ఆ 12వ వాడు శిష్యుల్లో 12వ వాడు అపోస్తుడైతే ఆ ప్లేస్ మొత్తం వెళుతూ పూర్తి చేశాడా లేదా చెప్పండి. నీకు ఏది ఎలుతుగా ఉంది? బతికలిగిందానివా? నీకు ఏది ఎలుతు వచ్చింది? నా యేసై పూర్తి చేస్తాడు. స్తోత్రం. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? యేసులో నడుస్తున్నావా? మొన్న దేవమ్మ సాక్ష్యం చెప్పిందిగా, అమ్మగారిని పట్టుకుని గట్టిగా ఏడ్చేద్దాం అనుకున్నాను అని. మాట్లాడితే సరిపోదు, చెప్పుకుంటే సరిపోదు, మరి ఇంకా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి.
ఎక్కడికి వెళ్ళిపోవాలి? దగ్గరికంటా వెళ్ళిపోవాలి. ఇంకా దగ్గరగా ఉన్నారు, దూరంగా ఏమీ లేరే, ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలి. టచ్. స్తోత్రం. అక్కడ దాకా పట్టుకుని ఏడ్చేయాలనుకున్నాను, అనుకుని ఇంకా నెల తిరగలేదు, లక్షలు కుమ్మరించబడుతూ ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎలుతు పూర్తయిందా లేదా? నువ్వు ఏ ఎలుతుతో ఉన్నావు? స్తోత్రం. నీ ఎలుతు పూర్తవుతుంది. ఎట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే దేవుడు ఎన్నో ఎలుతులు పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఎన్నో ఎంతోమందికి. నువ్వు ఏ ఎలుతుతో ఉన్నా దేవుడిని ఎలుతు పూర్తి చేసేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు. నువ్వు మాత్రం యేసుని విడిచిపెట్టకూడదు. స్తోత్రం. ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసుని మాత్రం విడిచిపెట్టడానికి వీరలేదు. ఎవరు నిన్ను యేసుకు దూరం చేసినా నేను దూరం అవ్వను. హలో, నేను అవ్వమని కాదు. స్తోత్రం. నీ మోసంలో పడ్డానికి నువ్వు మోసపోయావు, మళ్ళీ మోసపుచ్చడానికి వచ్చావా సైతానా? నువ్వు ఒక యుక్తి కలిగ సర్పంలో నువ్వు ఉన్నావా ఏదేం తోటలో? నువ్వు పక్కకెళ్ళు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళు? పక్కకి వెళ్ళు అనని ఆ ఎలుతు దేవుడు పూర్తి చేస్తాడు. నీకు కొరత వస్తే ఆ ఎలుతు దేవుడు పూర్తి చేస్తాడు. ప్లేస్ ఖాళీ అవుతే ఆ ఎలుతు పూర్తి చేస్తాడు. నా దేవుడు అట్లానే పూర్తి చేశాడు. అలా ఉంటూ వచ్చింది. అలా ఉంటూ ఉండగా 24వ వచనం చూడు. 24. అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా. హలో, ఏమని ప్రార్థన చేస్తున్నారు? అందరి హృదయాలు 120 మంది హృదయాలు ఎరిగిన నా ప్రభువా, వాళ్ళతో పాటు అనేక మంది హృదయాలు ఎరిగిన నా ప్రభువా, తన చోటికి పోవడానికి, నిత్యనాశనానికి పోవడానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? శిష్యుల్లో యోగ్యుడిగా ఉండకుండా సైడ్ అయిపోయాడు. ఇంకేం పోగొట్టుకున్నాడు? అపోస్తలుడుగా ఉండకుండా పోగొట్టుకున్నాడు. ఇంకేం పోగొట్టుకున్నాడు? యేసుతో పాటు ఉండవలసిన వాడు, యేసు శిష్యుడిగా ఉండకుండా పోగొట్టుకున్నాడు. ఇంకేం పోగొట్టుకున్నాడు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యలోను హలో పరిచర్యని పోగొట్టుకున్నాడట. ఎవరు? యూదా పరిచర్యని పోగొట్టేసుకున్నాడట. యేసుతో సహవాసం పోగొట్టుకున్నాడట. ఆ 11 మందిలో ఉండే ఐక్యతను పోగొట్టేసుకున్నాడట. అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచు ప్రభువా అని ప్రార్థన చేశారు. అట్లా చీటు వేశారు. లెక్కింపవలసి వచ్చింది. ఎవరిని? అపోస్తులుడుగా. ఎవరిని లెక్క చేసుకున్నారు? మత్తయిని. అది కూడా చదివి. మత్తయి పేరట చీటు వచ్చును గనుక 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడి 12 వాడాయను. స్తోత్రం. నువ్వు లెక్కలో ఉండాలి. లెక్కలున్నాయి, రేపు తీసివేతలు కాదు, కూడుకులు. హల్లెలూయా. రేపు లెక్కలున్నాయి, ఆ లెక్కలో నీవు ఉండాలి. మత్తయి పేరు వచ్చినట్లుగా లెక్కలో నీ పేరు రావాలి. వంతు వేసేటప్పుడు ఎవరి పేరు వచ్చింది? జకర్య పేరు వచ్చినట్లుగా నీ పేరు రావాలి. లెక్కలు లేని క్రైస్తవ్యం కాదండోయ్, లెక్కతో కూడిన క్రైస్తవ్యం భక్తి అంటే. స్తోత్రం. 12వ వాడిగా అపోస్తుడైన ఈ యొక్క మత్తయి వచ్చాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. దీనికోసం మీకు రెఫరెన్స్ ఇచ్చాను, చదవండి. కీర్తన 69:25. దోషము మీద, కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్న మాటలు చెబుతున్నా. దోషము మీద దోషము వారికి తగులనిమ్ము. ఏం తగలాలంట వాళ్ళకి? మేలా కీడా? ఏం తగలాలంటబ్బా? మేలా కాదు. ద్రోహికి ఏం తగలాలి? కీడు మీద కీడు, ద్రోహము మీద ద్రోహము, దోషము మీద దోషము వానికి తగులనిమ్ము. నీతేమైనా అందనిస్తావేమో స్వామి, నీ దయ కనికరము నీ కటాక్షము ఏమైనా వారి మీద చూపిస్తావేమో స్వామి. ఎవరంటున్నారు? దావీదు. నో, ఈ వ్యతిరేకులకు నీ నీతి ఉండడానికి వీర్లేదు, ఈ వ్యతిరేకులకు నీ సహాయం ఉండడానికి వీర్లేదు. ఆజ్ఞ, మీరు భూమి మీద వేటిని బంధింతురో. ఆమెన్ 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 నేనంటానుగా. స్తోత్రం. వాక్యం చూడండి ఎలా ఉందో. జీవ గ్రంథములో నుండి
అయ్యా నువ్వు యూదాగాడి పేరేమైనా జీవ గ్రంథంలో రాసున్నావేమో తుడిసేయి, లేకుండా చేసేయి. అట్లాంటి ద్రోహి పరలోకం రావడానికి వీరు లేదు. పరలోకం అంతా ఒక ద్రోహంతో నిండిపోతుంది అన్నాడు. జీవ గ్రంథములో నుంచి వారి పేర్లు తుడిపి పెట్టెము. అయ్యా మేము అందరం నీతిమంతులమయ్యా. ఈ నీతిమంతుల పట్టిలో ఈ పాపిష్టి వాడి పేరు రాస్తావేమో నువ్వు. మేము నీతికి నిలబడిన వారమయ్యా, రోషానికి నిలబడిన వారమయ్యా, మేము భక్తి కలిగిన వారమయ్యా, మేము యథార్థత కలిగిన వారమయ్యా, అనేకమైన వాటిని విడిచి జయిస్తున్న వారమయ్యా. వాడు జయించలేకపోయాడు, వాడి పేరు మా పేరుతో కానీ రాస్తావేమో, రాయడానికి వీరు లేదు. స్తోత్రం. ఎవరంటున్నారు? నమ్మకస్తులు ఏమంటున్నారు? వాడి పేరు రాయికు. నీతిమంతుల్లో మాత్రం వాడి పేరు ఉండడానికి వీరు లేదు. నీ మీద పిటిషన్, ఎట్లాంటి పిటిషన్ వెళ్ళడానికి వీరు లేదు. స్తోత్రం. యేసు నామములో నిన్ను దీవిస్తున్నాను, యేసు నామములో నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇవే రావాలి. స్తోత్రం. ప్రభు ఒకసారి సొరక చూపించరాదు, ఒకసారి బుద్ధి చెప్పరాదు. అబ్బో ఇట్లాంటివి వద్దు. ఏంటి అట్లాంటివి వద్దు మనకి. ప్రభు దీవించు నాయన. నేనే దీవిస్తున్నాను ప్రభు, దీవించరాదు. స్తోత్రం. అట్లానే ప్రార్థించాలి మనం. ఇక్కడ నీతిమంతులలో కూడా అతని పేరట వ్రాయడానికి వీరు లేదు.